మార్కెట్‌లో ఈరోజు నేను 2 ట్రేడ్‌లు తీసుకోవడం జరిగింది. ఇది ఈలో బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రీటెస్టు, మళ్ళీ ఇంకోసారి రీటెస్ట్ చేసుకుంటున్నప్పుడు నేను సెల్లర్స్‌ని ఇన్వైట్ చేస్తుందని చెప్పేసి, ఇది ఇన్వైట్ సెటప్ అలా ఉందని చెప్పేసి నేను కాల్ సైడ్ ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత మార్కెట్ చాలా సేపు అక్కడక్కడే ఉంది. కింద బ్రేక్ డౌన్ అయ్యేసరికి నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి మార్కెట్ చాలా ఫాల్ అయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ నుంచి ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనమాట. యెస్టర్‌డే లో ఉంది ఇక్కడ. కాబట్టి ఈ సపోర్ట్ జోన్‌ను ఒకసారి బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ పైకొచ్చింది. మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ పైకి. మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ పైకొచ్చింది. ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మ్ అయింది. దాంతో పాటు ఏం జరిగిందంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఫాల్ అవ్వట్లేదు. కానీ సెల్లర్స్‌ని ఇన్వైట్ చేస్తుంది. ఇంకా సెల్ చేయండి, ఇంకా సెల్ చేయండి అని ఇన్వైట్ చేస్తుంది. రిటైలర్స్ సెల్ చేస్తున్న వాళ్ళు స్టాప్ లాస్‌లు పైనుంటాయి కాబట్టి మార్కెట్ పైకెళ్తదని నేను ఇక్కడ మళ్ళీ సెకండ్ టైమ్ కాల్ తీసుకోవడం జరిగింది. అలాగే కాల్ తీసుకున్నప్పుడు నాకు ప్రాఫిట్ అయితే వచ్చిందిక్కడ. ఒక 20 పాయింట్స్ అనుకుంటా ప్రాఫిట్ వచ్చింది. కానీ నా టార్గెట్ 40 పాయింట్స్ కదా! అందుకని నేను ఇక్కడ 20 పాయింట్స్ రాగానే నా యొక్క స్టాప్ లాస్‌ని ట్రయల్ చేసుకొని బ్రేక్ ఈవెన్‌కి పెట్టేసాననమాట. బ్రేక్ ఈవెన్‌కి పెట్టేస్తే ఈ ఫాల్‌లో కూడా ఈ పుల్ బ్యాక్‌లో కూడా నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఫైనల్‌గా పైకెళ్ళేసరికి 200 అంటే 24,200 దాటేటప్పుడు నా టార్గెట్ హిట్ అయిపోయిందనమాట.